ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షేమం పుట్టుకొచ్చింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెల క్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే సద్దుమణిగింది. అయితే ఇప్పుడు పెట్రోల్ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచుతుందన్న సూచనలతో మళ్లీ పెట్రోల్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో సోమవారం ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల్లో అయితే నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫలితంగా బంకుల్లో క్యూ కట్టిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియగానే పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో కంపెనీలు సరఫరాను పూర్తిగా తగ్గిస్తున్నాయి. సో దీంతో రోజుల తరబడిగా ట్యాంకర్లు డిపోల వద్ద వేచి ఉంటున్నాయి. 2-3 రోజులకోసారి సరఫరా చేస్తుండటంతో బంకులకు సరిపడా చమురు అందడం లేదు. ఫలితంగా కొరత ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ నగరంలో వాహనదారులకు పెట్రోల్ కొరత టెన్షన్ పుట్టిస్తున్నది. నగరంలోని దాదాపు అన్ని బంకులు సోమవారం నో స్టాక్ బోర్డులతో కనిపించాయి. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని కూడా వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరారు. గ్రేటర్ పరిధిలో 460కి పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో చాలా బంకుల్లో పెట్రోల్ కొరత ఉంది. సో బంజారా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, చార్మినార్ తదితర ప్రాంతాల్లోని పలు బంకులు మూసివేసి ఉన్నాయి. సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, అమీన్పేట్, సనత్ నగర్, ఎల్బీ నగర్, మెహందీపట్నం తదితర ప్రాంతాల్లోని బంకుల వద్ద ఆటోలు, ఇతర వాహనాలు భారీగా క్యూ కట్టాయి. సో రైట్, ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, వాట్స్ అప్డేట్స్? సంజయ్, ఏదైతే చూసుకుంటే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఇప్పటికే తీవ్ర స్థాయిలో చేరిందన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. కొన్ని బంకుల వద్ద కూడా ఇప్పటికే బారులు తీరుతున్న జనాలు కూడా కనిపిస్తున్నారు. అంటే ఏదైతే గతంలో వచ్చిన ఆరోపణలతో కూడా ఇప్పటికే పెట్రోల్ బంకుల దగ్గర కూడా భారీగా అటు కార్లు కానీ, అటు బైకులు కానీ, అటు ద్విచక్ర వాహనాలు కానీ, మరి అటు ఆటోలు కూడా ఇప్పటికే రోజు రోజుకి మరింత పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి కనిపిస్తలేదంటూ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అటొక వైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట కూడా రాష్ట్రంలో మాత్రం తీవ్రంగా డీజిల్, పెట్రోల్ కొరత ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ బంకులు చూసినా కూడా నో స్టాక్ అని బోర్డు పెడుతున్నారు. ఏ బంకుల దగ్గర కూడా అటు డీజిల్, పెట్రోల్ కొరత కూడా తీవ్ర స్థాయిలో ఉన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే బంకులు మూసేసే పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. అటు ఉప్పల్ దగ్గర నువ్వు చూసుకుంటే ఇటు గచ్చిబౌలి వరకు కూడా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు కూడా మూసేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక 2-3 బంకులు తెరుస్తున్నా కూడా అక్కడ కూడా భారీగా క్యూ లైన్ కూడా కనిపించే పరిస్థితి కూడా ఇప్పటికే ఉన్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నారు. దీనివల్ల కూడా రోడ్ల పైన ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇలాంటి అనేకమైన సమస్యలు కూడా వస్తున్నాయంటూ కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఎక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్రంలో డీజిల్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదంటూ కూడా అటు సివిల్ సప్లై కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతంగా డీజిల్, పెట్రోల్ కొరత కూడా తీవ్ర స్థాయిలో చేరిందంటూ కూడా అర్థమవుతుంది. అటు బంకుల దగ్గర కూడా నో స్టాక్ బోర్డులు కూడా ప్రతి ఒక్క బంకుల దగ్గర కూడా కలకలాడుతున్నాయి. అటు ఏదైతే పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా గతంలో కూడా పెట్రోల్ డీజిల్ ఉందని కూడా చెప్పారు. కానీ ఈసారి మాత్రం తప్పకుండా కొరత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ కొరత కూడా సప్లై కూడా వస్తలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంకు యాజమాన్యాలు కూడా సప్లై లేని మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఏదైతే ఉదయం సమయంలో కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా అందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. అటు డీజిల్ లేక, పెట్రోల్ లేక ఈ 2 కొరతతో కూడా రాష్ట్రం అతలాకుతలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో ఏ పెట్రోల్ బంక్ వద్ద చూసినా దాదాపు 2-3 కిలోమీటర్ల లైన్లు కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ, అటు నగరంలో కానీ పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఇది మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. అటు ఇప్పటికే అంటే ఆటోలకు సంబంధించిన గ్యాస్ కూడా
గత నెల నుండి కూడా తీవ్ర స్థాయిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు నెల రోజుల నుండి కూడా ఆటోలో గ్యాస్ లేక దాదాపు 5 కిలోమీటర్ల మేరకు కూడా ప్రతి ఏ ఒక్క బంకు దగ్గర కూడా గ్యాస్ కొరతతో కూడా ఆటోలు రోడ్ల మీద 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కూడా కట్టుంటున్నాయి. అదే పరిస్థితి కూడా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే అటు ప్రభుత్వం దీనిపైన త్వరితగతిన చర్యలు తీసుకొని జస్ట్ అబద్ధాలు కాకుండా ప్రజలకు సేవలు అందించాలి. డీజిల్ పెట్రోల్ కూడా ప్రజలకు మెరుగ్గా అందించాలంటూ కూడా ప్రజలందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సివిల్ సప్లై చెప్పిన ప్రకారం కూడా రోజు ఇంత డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూసుకుంటాం అంటున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం అటు నగరంలో మాత్రం తప్పకుండా అన్ని బంకుల వద్ద కూడా డీజిల్ పెట్రోల్ కొరత కూడా స్పష్టంగా అవుపిస్తుంది. ఏ బంకుల దగ్గర చూసినా కూడా అటు వాహనాలు ఇప్పటికే భారీగా కిలోమీటర్ల మేరకు క్యూ లైన్ లో ఉన్నాయన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఓకే, ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.